కార్తీక పురాణం 13వ అధ్యాయం కన్యాదాన ఫలం. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకా ఈ విధముగా చెయ్యవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించదును, సావధానుడివై ఆలకింపుము. కార్తీక మాసంలో నది స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చెయ్యుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనముకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రశక్తులు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచునని ఫలం కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసినను ఆ పాపములన్నీయు పోవును. ఎన్ని నూతులు తాటకములు త్రవించునను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసమనందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటే కాక తన పితృదేవతలకు కూడా తరింపజేసిన వాడు అగును. ఇందుకొక ఇతిహాసం గలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండెను. అతనికి రూపవతియు భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడియను భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మద నది తీరమునందొక పర్ణశాలను నిర్మించుకొని కందు మూల ఫలదాలను భిక్షించుచు కాలం గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారామముతో పెంచుచుండెరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదిన అభివృద్ధి పొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచు వారాలకి కనుల పండుగగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచే కొద్దీ బాలికకు నిండు యువన దశ వచ్చెను. ఒక దినము వనప్రస్థుని కుమారుడు బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడ బీద స్థితిలో నున్నాను. అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేసెను అని చెప్పగా తన చేతిలో రాగి పైసనైనను లేకపోవుటచే బాలిక పైనున్న